నీ అభిప్రాయం? ఆమె నిప్పు సార్, నిప్పుకు చెదలపట్టదు. న్యాయదేవతని ధర్మదేవతని మనం చూడలేదు, కానీ ఆ రెండు ఆమెలో ఉన్న పవిత్ర మూర్తి. షీఈ్ ఏ గ్రేట్ ఆఫీసర్. ఏంటి కొత్త కేసులు ఏమైనా వచ్చాయా? పిటి కేసు వస్తే నువ్వు చూసుకో, క్రిమినల్ కేసు వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఏంటి మాట్లాడవు? పెట్టేయ్, ఫోన్ పెట్టేయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు? ఐఎమ్ జయసింహ ఫ్రమ్ సిబిఐ. ఓ, ప్లీజ్ టు మీట్ యూ. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. సార్, ఝాన్సీ గారు. నో, ఆ పేరెత్తద్దు. సార్, మాంసానికి అలవాటు పడ్డ మృగానిది, లంచానికి అలవాటు పడ్డ మనిషిది చాలా క్రూరమైన జాతి. వాటికి నీతి లేదు. జాతి గర్వపడే మేజర్ చక్రధర్ ఇంట్లో వాటికి స్థానం లేదు. మీరు పొరబడుతున్నారు సార్. డిపార్ట్మెంట్ అనుమానించవచ్చు, శత్రువులు అవమానించవచ్చు, కానీ కన్న తండ్రి మమకారంలో అభిమానం ఉండాలి గాని ఆవేశం ఉండకూడదు. ఝాన్సీ లాంటి సిన్సియర్ ఆఫీసర్ సమాజానికి ఎంతైనా అవసరం. త్వరలోనే ఈ కేసు మిస్టరీ ఛేదిస్తాను. ఝాన్సీ నిర్దోషిని నిరూపిస్తాను. వస్తాను సార్. బాబు, నా కూతురు రౌడీలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. మీరే రక్షించాలి, మీరే రక్షించాలి బాబు. వెల్కమ్ మిస్టర్ జయసింహ, వెల్కమ్. మీలాంటి వాళ్లకు రహదారి ఒక్కటే, కానీ మాలాంటి వారికి అడ్డదారులు అనేకం. మీ దారులు మూస్తాను, మీ చరిత్ర ముగిస్తాను. ఇది వన్ వే ట్రాఫిక్ మిస్టర్. రావటం మీ ఇష్టం, తిరిగి వెళ్ళటం చాలా కష్టం. నీ వలలో చిక్కడానికి ఇది చిట్టెలుక కాదురా, సింహం. ఆహా, ఆ సింహాన్నే ఆడించగల రింగ్ మాస్టర్ని నేను. నువ్వు ఆడించడానికి ఇది అడవి సింహం కాదురా, జయసింహ. కమాండ్ చేయడం కాదురా, కలేజా కావాలిరా, కంత్రి కరోడా. ఏయ్!
శ్రీశక్తి. కొమ్ములు తిరిగిన క్రిమినల్స్ ని ఎందరినో చూశాను, కానీ ఒక బ్లైండ్ మ్యాన్ ని క్రిమినల్ గా నిన్నే చూస్తున్నాను. గుడ్, వెరీ గుడ్. అంటే నా గురించి పూర్తిగా తెలుసుకున్నావన్నమాట. అందుకేగా కలుసుకున్నాను. కలుసుకున్నవాడివి తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. తెలివి గలవాడు అధికారాన్ని క్యాష్ చేసుకుంటాడు, తెలివి తక్కువవాడు స్మాష్ అయిపోతాడు. స్మాష్ అవ్వడానికి, యాష్ అవ్వడానికి ఇది మామూలు బాడీ కాదురా. నీలాంటి కేడీలకు వేడీలు వేసే పవర్ఫుల్ బాడీ. శత్రువుకి 2 అడుగుల దూరంలో ఉండాలని నీ పోలీస్ డిపార్ట్మెంట్ లో చెప్పలేదా? నేను నీ రూపం చూడలేను గాని నా విశ్వరూపం చూపిస్తాను. గుడ్డివాడికి చెవులుంటాయని, అరుపు విని పొడుస్తాడని తెలీదా? అందరి ప్రాణాలు ఆ యమధర్మరాజు చేతిలో ఉంటే మీ పోలీసు వాళ్ళ ప్రాణాలు ఈ ఆనందరాజు చేతిలో ఉన్నాయి. ఆనందరాజ్, నీతి నిప్పు లాంటిది. అది ఎప్పటికైనా నిన్ను బూడిద చేస్తుంది, బూడిద చేస్తుంది. జై హింద్, జై హింద్, జై జై. కాలిపోయిన ట్యూబ్ లైట్లతో ఒక పోలీస్ ఆఫీసర్ లైఫ్ నే బలి చేశాడు. ఎప్పుడో ఒకప్పుడు వీడు కూడా ఖాళీ అయిపోతాడు. బాబా, విధి నిర్వహణే దైవంగా భావించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ జయసింహ, అతన్ని అంత తొందరగా నీ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళా? సత్యాన్ని, ధర్మాన్ని కొందరు నరరూప రాక్షసులు శిక్షిస్తుంటే నువ్వెందుకు రక్షించక చూస్తున్నా? ఇక నుంచైనా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి మానవత్వాన్ని బతికించు. నువ్వా? నేను మీకు నువ్వేమిటో నీ బ్రతికేమిటో నాకే కాదు, లోకానికి అంతటికీ తెలుసు. ఏమిటి మీరనేది? ఉన్నమాటే అంటున్నాను. చేసిన పాపాలు, మోసాలు దేవుడితో మొరపెట్టుకుంటే పుణ్యం వస్తుందన్న గుడికొచ్చావు. మీరెవరు అనుకుని పొరపడుతున్నారు? పొరపడింది నేను కాదు, నీలాంటి కూతుర్ని కని నీ తల్లి పొరపాటు చేసింది. అదే నా కడుపుని కనుక పుట్టి ఉంటే ముక్కలు ముక్కలుగా నరికి కన్న కళంకాన్ని కడిగి పారేసేదాన్ని. ఏంటమ్మా మీరు? నన్నలా పిలవద్దు. మనశ్శాంతి కోసం గుడికొస్తే ఇక్కడ కూడా శాంతి కరువైంది. చచ్చా. మంగం గారు, మంగం గారు, మంగం గారు, మీకు ఉత్తరం వచ్చిందండి. ఉత్తరం వచ్చిందా? ఇది ఉత్తరం వచ్చిందా? ఇటు వస్తానమ్మా, నేను ఇంకా చాలా ఉత్తరాలు పంచాలి. నా బాబు, నా కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరం వచ్చింది. మేజర్ గారు, నా విషయం ఎంఆర్ఓ గారితో. మేజర్ గారు ఏమిటమ్మా హడావిడి? ఆ. మీకోసం ఊరంతా వెతుకుతున్నాను. ఏ? మా అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అలాగా? గుడ్. మంగమ్మ, మీ అబ్బాయి వచ్చే గురువారం వస్తున్నాడు. హ, రాబోయే వీర సైనికుడికి ఘనంగా స్వాగతం పలకాలి కదా. ఆ ఏర్పాట్లన్నీ దగ్గరుండి నేనే చేస్తాను. ఏం లేదు సార్, తింటుంటే సాంబార్ లో జిల్ల పురుగు వచ్చింది సార్. ఎట్లా తినాలి? డబ్బులకి సాంబార్ లో జిల్ల పురుగు కాకపోతే జింకలు వేస్తారట. జింకలు గింకలు కాదు సార్, గిట్లా చేసావంటే హెల్త్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ చేస్తా, సాంబార్ లో జిల్ల పురుగు వచ్చిందని. బిల్ల కొట్టడానికి నువ్వే జిల్ల పురుగుని తీసుకొచ్చి దీంట్లో వేసావని నేనే కంప్లైంట్ ఇస్తాను. ఏం చేస్తావు? మూసిందిరా. యదమని తినా. ఏరా ఒరే బామ్మర్ది నువ్వా? నేనే. ఆ రోజు మా అక్క కాలు జారి నడి విరిగిందని చెప్తే మామూలుగా చెప్పినందుకు కొట్టావు. నీకు 10 లక్షల రూపాయలు లాటరీలో వచ్చిందని, హార్ట్ అటాక్ వస్తుందని బాధతో చెప్పినందుకు నన్ను తన్నావు. నీకు అడ్డుగా ఉన్న మీ అమ్మ చచ్చిపోయిందని ఆనందంతో చెప్తే నువ్వు సంతోషిస్తావు అనుకుంటే నన్ను తన్నావు, ఇంట్లో నుంచి పంపించావు, వీధిలో గెట్టేశావు. అప్పుడే నాలో కసి పెరిగింది, కృషి ఫలించింది.
దాని పర్యవసానమైందిరా. అమ్మ తోడు నా దారి కడ్డొస్తే అడ్డంగా నరికేస్తా. బామ్మర్ది, బంగారాన్ని కూడా కాల్చి సుత్తితో కొడితేనే నగలవుతాయిరా. స్కూల్లో శిష్యుల్ని గురువులు దండిస్తేనే గొప్పోళ్ళు అవుతారు. నిన్ను